హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. చాలా తక్కువ టైంలో ఎక్కువ స్వీట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మనకి బడ్జెట్లో కూడా అయిపోతుందండి. మరి ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వతో స్వీట్ చేద్దాం అనుకుంటున్నామో అంతే క్వాంటిటీలో మనం ఇక్కడ షుగర్ తీసుకోవాలండి. ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ వేసుకున్నాను. ఇక్కడ పంచదార వాటర్ రెండు కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కలపకపోతే అడుగున పంచదార అనేది మాడిపోయినట్టుగా అయిపోతుందండి. అందుకోసం బాగా కలుపుకోండి. ఇప్పుడు మనకి పాకం మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం సాఫ్రాన్ వేసుకున్నాను. కుంకుమ పువ్వు అంటారు కదా, అది వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇలాగా తీగ పాకం ఫామ్ అయితే సరిపోతుందండి. పంచదార పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని మనం ఒక కప్పు పంచదార తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు సూజీ రవ్వ తీసుకున్నాను. ఇక్కడ ఈ రవ్వని సిమ్ ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అవుతే స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల కాచి చల్లార్చిన పాలను అయితే తీసుకుంటున్నాను. మీరు కొంచెం చిక్కటి పాలు తీసుకోండి. అప్పుడు స్వీట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. గేదె పాలు, ఆవు పాలు లేదా ప్యాకెట్ పాలు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని బాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఉండలు కట్టినట్టుగా అవుతుంది. బాగా స్మాష్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు సాల్టు, అలానే కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను. సాల్ట్ అనేది టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం స్వీట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. మొత్తం కలిసేలాగా కలిపేసుకొని బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకొని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసానండి. ఇది ఒక 5 నిమిషాలకి కొంచెం నెయ్యి మొత్తం కరిగిపోయింది. ఇంకా నాకు ఇక్కడ రవ్వ మిశ్రమం అనేది గోరువెచ్చగానే ఉందండి. చేతులు కాలుతున్నాయి. అందుకోసం చేతిని జస్ట్ వాటర్లో తడుపుకుంటూ పిండిని బాగా నలుపుకుంటూ కలుపుకోవాలండి. నేను ఇక్కడ 2 నిమిషాల పాటు కలిపాను. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను. బాగా కలుపుకుంటే మనకి ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి లేకుండా చక్కగా వస్తుంది. ఇక దీంట్లో మనం ఎటువంటి పిండి కానీ మిల్క్ పౌడర్ కానీ యాడ్ చేయాల్సిన పని లేదు. దీన్ని సగం పిండి ముద్ద తీసుకొని మిగతా సగాన్ని పక్కన పెట్టి మూత పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలాంటి ఒక కవర్ తీసుకొని లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని మీరు తీసుకున్న చిన్న ఉండని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చేత్తో స్ప్రెడ్ చేసుకొని ఒక రౌండ్ షేప్ అండి, ఏదైనా గ్లాసు లేదంటే ప్లాస్టిక్ మూత ఉంటుంది కదా, దాంతో ఒక రౌండ్ షేప్ని అయితే తీసుకోండి. నేను అక్కడైతే రౌండ్గా ఉన్న ఒక గ్లాస్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, చేత్తోనే డైరెక్ట్గా చేసుకోవచ్చు కదా, ఇలాగా ఎందుకు అని చెప్పి. ఒకవేళ మీరు అలా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అండి. అంటే మొత్తం స్వీట్ అన్నీ కూడా ఒకటే షేప్లో చూడడానికి అందంగా ఉంటుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. మొత్తం అన్నిటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ మాత్రం మందంలో ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ అయితే ప్యాన్లో పెట్టుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. మీరు తీసుకున్న ప్యాన్ బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నిటిని అయితే ఆయిల్లో వేసుకోండి. నేను ఇక్కడైతే 3 అయితే పట్టాయి, 3 వేసుకున్నాను. ఇవి ఒక సైడ్ కాలి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేస్తున్నాను. చూడండి, ఇవి మనం ఇందులో ఎటువంటి పిండి యాడ్ చేయలేదు, అయినా కూడా మంచిగా పొంగుతున్నాయి. అవి చక్కగా పొంగాయండి. అటు ఇటు కూడా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని కుక్ చేసుకోవాలి. మీరు వద్దు అనుకుంటే ఇలా గరిటతో అనుకుంటే ఆ పొంగిందంతా కూడా లోపలికి వెళ్ళిపోతుందండి. ఇక ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు పాన్ తీసి పక్కన పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని పొయ్యి మీద పెట్టుకున్నాను.
ఈ షుగర్ సిరప్ కొంచెం వేడిగా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ స్వీట్ అంతటిని కూడా ఈ షుగర్ సిరప్లో వేసేసుకున్నాను. షుగర్ సిరప్లో ఈ ముందుగా మనం వేసుకున్న ఈ స్వీట్ అంతటిని కూడా పట్టించాలండి. చూడండి, ఆ వేడికి ఒక ఉడుకుతూ మనకి పాకం అంతా కూడా చక్కగా పీల్చేసుకుంటాయి లోపల వరకు. ఒక ఉడికిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చక్కగా పొంగుతుంది కదా. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 10 నిమిషాలు కాదండి, 15 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. మీరైతే 10 నిమిషాలే ఉంచుకోండి. నేను కొంచెం ఎక్కువసేపు ఉంచడం వల్ల నాకు ఒకటి రెండు కొంచెం విరిగినట్టుగా వచ్చాయండి. మీరైతే 10 నిమిషాల తర్వాత కరెక్ట్గా తీసేసుకుంటే చక్కగా చాలా బాగుంటాయండి. రవ్వతో ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ క్వాంటిటీలో కూడా అవుతాయండి. చాలా బడ్జెట్లో కూడా అయిపోతాయి. ఒకసారి మీకు నచ్చితే డెఫినెట్గా ఈ రెసిపీని షేర్ చేసి, ఈ వీడియోకి లైక్ చేసి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియో నచ్చితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.